టెట్‌కి సంబంధించినటువంటి పేపర్‌లో సైకాలజీ ఉన్నటువంటి ఒక 30 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక రివిజన్ పార్ట్ కింద ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఇది ఏంటి? దీని సమాధానం చూసినట్లయితే సంచరిత పరిశీలన. రెండోది, క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏంటి? వికాసము స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేమన్నాడు. దీని సమాధానం మనం చూసినట్లయితే వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో కూడా ఒకే విధంగా ఉండదు అనేది సరైన ప్రవచనం. భాషా వికాస దశలు వరుస క్రమంలో 3వ దశ. దీనికి సమాధానంగా శబ్దానుకరణ దశ. 4 చూడండి, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్ ఏంటి అని అడిగారు. చెప్పబడని టెక్నిక్ ఏంటంటే సమగ్రాకృతి. వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనాన్ని ఏమని అంటారు అని అడిగారు. దీనికి సమాధానం చూడండి. దీని ఆన్సర్ చూస్తే పియర్సన్ డార్విన్ కుటుంబం. వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏంటంటే పియర్సన్ అండ్ డార్విన్ కుటుంబం. నెక్స్ట్ 6వది చూస్తే, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యముగా చెప్పబడే క్రీడా రకం ఏంటి? మొట్టమొదటి సాంఘిక కృత్యం అంటే పిల్లవాడు వాడి స్నేహితులతో ఆడుకునేటప్పుడు మొట్టమొదటి సాంఘిక కృత్యంగా నువ్వు ఏదని చెప్తావు? ఏకాంధ్ర క్రీడ, సమాంధ్ర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ అని చెప్తారు. దీనిలో మనకి ఏంటంటే మొట్టమొదటిసారిగా చేసేది సమాంధ్ర క్రీడ, అందరితో కలిపి సమానంగా ఆడుకుంటాడు. తర్వాత ఇండివిజువల్గా ఆడుకోవడం జరుగుతుంది. తర్వాత చూడండి 7వది, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత. సహజాతాలు ఇచ్చాడు. ఇదేంటి? మాతృపితృ ప్రవృత్తి అనేది కోపానికి సంబంధించిందా? కుతూహలము, భయము, నవ్వు, ఉత్సాహము, నిర్మాణము, జుగుప్సబ్దం చూసి సమాధానం చూసినట్లయితే ఇది ఒక సరైనటువంటి జత. నవ్వు అనేది ఉత్సాహానికి సంబంధించినటువంటి జతగా మనం చెప్పవచ్చు. మరి 8 చూడండి, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అభిర్వాత్మక భావనాలోపము ఈ దశకు సంబంధించింది. ఏమన్నాడు అక్కడ? పర్యాత్మక భావనాలోపము ఏ దశకు సంబంధించిందని అడిగాడు. ఇంద్రియ చాలకమా, పూర్వ ప్రచాలకమా, అమూర్త ప్రచాలకమా, అమూర్త ప్రచాలకమా అనేటువంటి స్టేజెస్ని డిస్కస్ చేసినట్లు మనం చూసినట్లయితే దీని సమాధానం చెప్పచ్చు పూర్వ ప్రచాలక దశ. 9వ చూడండి, వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. వ్యక్తి యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఒక సాధనము ఏంటి అది ఆ సాధనం ఏంటంటే మనం చెప్పినట్లయితే సహజ సామర్థ్యం అండి. నెక్స్ట్ చూడండి 10వది చూసినట్లయితే మనం శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. దీనికి మనం సమాధానం చూసినట్లయితే పూర్వ నైతికత లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి అని చెప్పచ్చు. పిల్లవానికి యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనలేకపోవడంలోని రక్షక తంత్రం ఏంటి? సెల్ఫ్ మెకానిజం ఏంటని అడుగుతున్నప్పుడు దీన్ని ఉపసంహరణ. దీని సమాధానం ఉపసంహరణ. 12 చూడండి, ప్రమేలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండమంటే ఆమెకు అయిష్టం. ఇది ఎటువంటి సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ, లేదా ఉపగమ పరిహారానికి సంబంధించిన సంఘర్షణ, లేదా ఉపగమకి పరిహారానికి సంబంధించినటువంటి పరిహారం చెప్పినట్లయితే మనం ఆ సంఘర్షణ గురించి మాట్లాడుతున్నట్లయితే దీని సమాధానం చూసినట్టే ఉపగమానికి పరిహారానికి మధ్య గల సంఘర్షణగా మనం గమనించవచ్చు. 13వ చూసినట్లయితే కింది వాణిలో గౌణ అవసరం ఏంటి? ఆహారమా, గుర్తింపు, నిద్ర, నీరు అనేది చూసినట్లయితే మనం దీనికి సమాధానంగా మనం చూసినట్లయితే గుర్తింపు అనేది గౌణ అవసరం. ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అనేవి 2 ఉంటాయి కదండి. ఆ గౌణ అవసరాలు అనేది ఏంటంటే గుర్తింపు అనేది ఒక గౌణ అవసరంగా మనం చెప్పచ్చు. 14 చూస్తే సంసిద్ధతా నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమాలు క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం.
అంతర్దృష్టి, యత్నదోష, శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన. దీనికి మన సమాధానం చూసినట్లయితే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. సంసిద్ధత ఉంటుంది, అభ్యాసం ఉంటుంది, దాని ఫలితాన్ని మొత్తం 3 కూడా ఆ సిద్ధాంతంలో ఉంటుంది. ఏంటంటే యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 15 చూడండి. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం. పునర్బలనాలలో రకాలు ఇచ్చాడు. ప్రత్యక్షమా, పరోక్షమా, స్వీయమా, రుణాత్మకమా అంటే పునర్బలనాలు ఇచ్చినట్లయితే, పునర్బలనం అంటే రీఎన్ఫోర్స్మెంట్. అది చూసినట్లయితే దీని సమాధానం మనం గమనించినట్లయితే స్వీయ పునర్బలనము. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడాన్నే స్వీయ పునర్బలనము అని పిలుస్తారు. నెక్స్ట్ మన 16 చూసినట్లయితే ఈ స్మృతి రకములో స్మృతులు ఉంటాయి కదా, బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, నిష్క్రియాత్మకము, క్రియాత్మకం. ఇందులో ఉన్నటువంటి విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడంలో అనేది దేనికి సంబంధించిందిగా చెప్పొచ్చు అని చెప్తున్నాడు. దీనికి సమాధానం మనకి చూసినట్లయితే క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతిలో ఏమవుతుందంటే ఎక్కువ కాలం విషయాన్ని గుర్తుంచుకుంటాం, అంటే పని చేయడం ద్వారా. 17 చూడండి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ముందెప్పుడు కూడా చూడలేదు, అలాంటి అనుభూతి కలగడాన్ని ఏమని పిలుస్తారు? దీనికి మన సమాధానం చూసినట్లయితే డెజావు. అంటే ఇప్పుడు ఏదో పని అవుతుంది కానీ అది ముందెన్నడూ కూడా చూడలేదు అన్నదాన్ని డెజావు అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి 18. క్రింది వాళ్ళలో స్మృతిని పెంచేది అంటే మనకి మెమొరీని ఇంక్రీజ్ చేసేది ఏంటంటే దమనమా, అనుపయోగము, అవరోధము, ప్రేరణ. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో చూస్తే ఇంగ్లీష్లో ఉన్నటువంటి టెర్మినాలజీ కూడా మనకి బిట్స్ పెట్టడానికి ఎక్కువగా మనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కరెక్ట్ బిట్లు పెట్టడానికి చూడండి. కింది వాళ్ళ స్మృతిని పెంచేది ఏమిటి? దీని సమాధానం చూసినట్లయితే మనం ప్రేరణ వల్ల స్మృతి అనేది పెరుగుతుంది. తర్వాత చూడండి 19. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం, నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా కింది రకంగా చెప్పవచ్చు. బదలాయింపు రకాలు చూడండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపులు, ద్విపార్శ్వ బదలాయింపులు, శూన్య బదలాయింపు. బదలాయింపు అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని సమాధానం చూడండి. 19వ సమాధానం చూసినట్లయితే మనం ప్రతికూల బదలాయింపు. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం రావట్లేదు, మాతృభాష ప్రభావాన్ని అవుతుంది ప్రతికూల బదలాయింపు. అంటే అది మనకు రాదు కాబట్టి ప్రతికూలం అయిపోయింది. మనకు నచ్చినట్లుగా బదలాయింపు అయితే అనుకూల బదలాయింపు అవుతుంది. ద్విపార్శ్వ బదలాయింపు అంటే 2 రకాలటువంటి యాక్టివిటీస్ వచ్చినట్లయితే అది ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. శూన్య బదలాయింపు అంటే ఈ పనికి ఆ పనికి కూడా సంబంధం ఉండదు, అది శూన్య బదలాయింపు. తర్వాత చూడండి. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన. ఎలాంటి ప్రతిస్పందన అది? అలాగా క్రమంగా మాయమవడం. నిబంధిత ప్రతిస్పందన అనేది ఏమవుతుంది? క్రమక్రమంగా మాయమైపోతూ ఉంటుంది. దానిని మనము ఏమని పిలుస్తామని అడిగాడు. విరమణము అంటే ఎక్స్టింక్షన్ అంటే రిలీఫ్ అన్నమాట. తర్వాత చూడండి 21. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యానికి కారణం ఏంటి? విద్యార్థులు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం కావాలా? శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు ఉండాలా? నమ్యత గల పరీక్షా విధానం ఉండాలా? విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలా? ఇక్కడ ఏం ఆరోగ్యం అడుగుతున్నాడు? మానసిక ఆరోగ్యం కావాలన్నాడు. మనకు మానసిక ఆరోగ్యం కావాలన్నాడు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇది. మా 21 చూస్తే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. శక్తికి మించిన వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రీజన్ ఫర్ మెంటల్ ఇల్ హెల్త్. ఇక్కడ మానసిక ఆరోగ్యం అనలేదు, అనారోగ్యం అండి, ఇల్ హెల్త్. అందుకే ఇంగ్లీష్లో కూడా మనం టెర్మినాలజీ చదువుతూ ఉండాలి. మెంటల్ ఇల్ హెల్త్ దానికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. అంటే ఆ పిల్లవాడు ఎంతవరకు అయితే రీచ్ అవ్వగలుగుతాడో అటువంటి అభ్యసన యాక్టివిటీస్ మనం ఇవ్వాలి తప్పించి అంతకు మించి ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మెంటల్ ఇల్ హెల్త్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్పాం. నెక్స్ట్ 22 చూడండి. ఆ బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటి? ఈ బండూరా అనేటువంటి శాస్త్రవేత్త ఇచ్చినటువంటి ఆ అభ్యాసనం, సాంఘిక అభ్యాసన సిద్ధాంతం బండూరాలో మొదటి అంశం ఏంటి? ధారణమా, పునరుత్పాదకమా, అవధానము, పునర్బలనము. చూసారు పేపర్ యొక్క డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది చూసారు, కాబట్టి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. సరే, దీనిలో సమాధానం చూసినట్లయితే మరి 22లో అవధానము బండూరా ప్రకారము సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొట్టమొదటి అవసరం ఏంటంటే అవధానం అండి. తర్వాత 23 చూడండి. క్రింది వాణిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది.
బ్రోనర్ బోధన సిద్ధాంతాల రకాలు ఉంటాయి. అందులో బ్రోనర్ సిద్ధాంతం, అందులో బ్రోనర్ సిద్ధాంతానికి దీనికి కూడా ఇటువంటి రిలేషన్ లేదు. అలాంటి రిలేటెడ్ వర్డ్ ఇక్కడ ఏముంది అని అడిగితే సన్నద్ధత, విశ్లేషణ, అదేవిధంగా విషయ నిర్మాణము, వరుస క్రమం అని ఇచ్చాడు. దీని సమాధానం మనం చూసినట్లయితే విశ్లేషణ అనేది బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినటువంటిది కాదు అని మనగా చెప్తా ఉన్నారు. మరి దీనికి అవునా కాదా అనేది మనం ప్రిపరేషన్లో భాగంగా మనం చదివినప్పుడు మళ్ళీ ఇప్పుడు రివిజన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి డౌట్ వచ్చినప్పుడు మన అవసరం అయితే బుక్స్ని ఒకసారి రెఫర్ చేసుకుంటే ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అన్నిసార్లు అని మంచిదన్నమాట. నెక్స్ట్ 24 చూడండి. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అడిగాడు. సో ఇది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సంవత్సరాన్ని బట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఆర్టీ యాక్ట్ ప్రకారంగా మారుతూ ఉంటుంది. దీని ఆప్షన్ ప్రకారంగా దీన్ని ఇచ్చినటువంటి దీన్ని బట్టి బేస్ చేసుకొని మనం చూసినట్లయితే 24ది 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. ఒక్కొక్కసారి వెసులుబాట్లు బట్టి కూడా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ 25 చూడండి. యాజ్ పర్ ఎన్సిఎఫ్ 2005 అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. పిల్లలకి భౌతికంగా అసౌకర్యం కలిగిస్తుందట. ఏంటిది? సంరక్షించే పాఠశాల సిబ్బంది, సమీపంలో ఉన్న పాఠశాల, సౌకర్యవంతమైన టాయిలెట్లు, బరువైన పుస్తకాల సంచులు. ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ అని 2 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. నెగిటివ్ క్వశ్చన్లు మనం అర్థం చేసుకోవాలి, పాజిటివ్ క్వశ్చన్ కూడా అర్థం చేసుకోవాలి. మనం నెగిటివ్ పాజిటివ్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు బిట్ అనేది డెఫినెట్గా మనం పెట్టలేము. కాబట్టి ఎప్పుడు చూసినట్లయితే 25 చూడండి. ఇక్కడ సమాధానం అయితే 4 బరువైన పుస్తకాల సంచులు. బరువైన పుస్తకాల సంచుల వల్ల పిల్లలు భౌతికంగా అసౌకర్యం కలుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి అదే అడిగినటువంటి అసౌకర్యం ఏంటంటే భౌతికమైన అసౌకర్యం. నెక్స్ట్ చూడండి 26. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు అని అడిగాడు. ఇందులో మనకి సమాధానం చూసినట్లయితే జోక్యరహిత. నెక్స్ట్ 27 చూడండి. కార్ల్ రోజర్సే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏంటి? నిర్దేశక మంత్రణము, అనిర్దేశక మంత్రణము, శ్రేష్టగ్రహణ మంత్రణము, ఆధిపత్య మంత్రణము. ఈ కౌన్సిలింగ్లో రకాలు ఇవి: డైరెక్టివ్, నాన్ డైరెక్టివ్, ఎక్లెస్టిక్ అండ్ డామినెంట్. దీనిలో ఈ కార్ల్ రోజర్స్ ఈ ప్రతిపాదన ఏంటి? కార్ల్ రోజర్స్ ప్రతిపాదన మనం చూస్తే అనిర్దేశ మంత్రణము, నాన్ డైరెక్ట్ కౌన్సిలింగ్ అనేది కార్ల్ రోజర్స్కి సంబంధించింది. నెక్స్ట్ 28 చూడండి. అమాంగ్ ద ఫాలోవింగ్ ఎడ్యుకబుల్ మెంటల్లీ రిటార్డెడ్ ఆర్ అంటే విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు? సంపూర్ణ బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు. దీనికి సమాధానం మనం చూసినట్లయితే స్వల్ప బుద్ధిమాంద్యులు అనేవారు విద్య నేర్వగల మానసిక వికలాంగులకు వస్తారు. 29 చూడండి. కింది వానిలో బౌద్ధిక వనరు ఇంటెలెక్చువల్ రీసోర్స్ శాస్త్రవేత్తలు, జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనశాల. దీనికి సమాధానం మనం చూసినట్లయితే శాస్త్రవేత్తలు అనేవారు ఎలా ఇంటెలెక్చువల్ రిసోర్స్ అండి. రీసోర్స్లో రకాలు ఉంటాయి, వనరులలో రకాలు అక్కడ ఇంటెలెక్చువల్ రీసోర్స్. నెక్స్ట్ మనం చూడండి అంటే భౌతికమైన వనరులు అలాంటివి ఉంటాయి కదా. ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా మనకి ఫైనల్ క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్ట్కి ఇవ్వవలసిన భారత్వం 10 మార్కులు ఇవ్వాలా, 20 మార్కులు ఇవ్వాలా, 25 మార్కులు ఇవ్వాలా, 15 మార్కులు ఇవ్వాలి. అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్లో స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది ఏంటి అని అడుగుతున్నాం అన్నాడు. దీనికి మనం సమాధానం చూసినట్లయితే స్లిప్ టెస్ట్కి 20 మార్కులు అనేది ఇస్తాం ఫార్మేటివ్ అసెస్మెంట్లో. అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో మొత్తం 50 మార్కులు ఉంటాయి, అందులో స్లిప్ టెస్ట్కి 20 మార్కులు. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి వీడియోతో మంచి కంటెంట్తో కూడినటువంటి మరొక వీడియోని రుద్దిస్తాం. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి, టెట్కి సంబంధించినటువంటి, ఇంకా అన్ని కాంపిటేటివ్కి సంబంధించి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్ ఇది డిఎస్సికి సంబంధించింది, టెట్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.